చేస్తున్నాను. బెండకాయ కూర అయితే వండుతున్నా. అన్నం అయితే రెడీ అయిపోయింది, వేడివేడి అన్నము. కర్రీ వచ్చేసి ఇక అవుతుంది అనమాట. టమాటాలు వేస్తే అయిపోతుంది. అమ్మ అయింది అమ్మ మీది. ఈ పిల్లలకైతే జుట్లు వేయాలి. లేండి షూ వేసుకున్నారా? షూ వేసుకున్నారు. ఇక టై బెల్ట్ ఇవన్నీ అవి పెట్టుకోరా మరి? షూ వేసుకొని ముచ్చట పెడతారా? ఎక్కడ కూర్చొని కూర్చోమా. నువ్వు పెట్టుకున్నా బెల్ట్? ఈరోజు మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప బర్త్డే అయితే ఉంది. విషెస్ చేద్దాము. పేరు వచ్చేసి చూస్తావు, రాసి పెట్టుకున్నా. బా గ్రేట్. చూసినా మర్చిపోతానని చెప్పేసి హడావిడిలో పడి బుక్కే పెట్టినావుగా పెద్దది. ఒక పేపరే పెట్టుకున్నా, పేపర్ చింపి. మన సబ్స్క్రైబర్ కిరణ్మయ్ వాళ్ళ పాప బర్త్డే. కిరణ్మయ్ జోషిత 11th జూలై రోజున. ఈరోజు 11th కదా. కిరణ్మయ్ వాళ్ళ పాప బర్త్డే. జోషిత అంటే నోటెడ్ కాదు కదా ఎక్కువ. జోషిత హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ తరపున, యూట్యూబ్ తరపున, అందరి తరపున అయితే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి అమ్మా. జోషితకి హ్యాపీ బర్త్డే. నువ్వు చెప్పవా? మీరు చెప్తే నేను చెప్పినట్టే, కానీ లేట్ అవుతుంది పిల్లలకి. ఏమో మర్చిపోతానే ఏమో కంగారులని రాసి పెట్టుకున్నా. వాళ్ళు కామెంట్ చేయగానే మంచి ఆలోచన. ఎన్నో పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక హడావుల్లో అయితే అస్సలు గుర్తుండదు అనమాట. ఇక అన్నీ చూసుకోవాలి కదా. అటు ఆ ఛానల్లో కామెంట్లు రిప్లైలు, ఈ ఛానల్లో కామెంట్ రిప్లైలు, షార్ట్స్ వీడియోస్ అన్నీ హడావుడి. ఇక ఇంట్లో పని, పిల్లలు, మా ఆయన డ్యూటీ, బాక్స్ పెట్టుడు, అన్నీ హడావుడి హడావుడి. ఐడి కార్డ్ వేసుకోమ్మా నువ్వు. ఎండ బాగా కొడుతుంది ఇవాళ. ఇట్రా ఇట్రా వేసుకో. ఎన్నిసార్లు మారుతారట మీ క్లాస్ రూమ్? అడగవా మరి? ఒక కాడ కూస పెడతావా, మొత్తం తిప్పుతావా అని అడగవా? ఆల్రెడీ పోసి ఇక్కడ పెట్టారు. పెట్టేసిన. ఇంకా నువ్వు బట్టలు చదువుకొని మీ ఇంటికి కూడా ఆలస్యం. నైట్ కూర ఏం లేదా? నైట్ కూర లేకనే తోటకూర వండిన ఫ్రెండ్స్ నైట్. ఇంకా అది లేకనే ఇక ఇప్పుడైతే తొందర అడవుడిగా కూర అయితే రెడీ చేస్తున్నాను. బెండకాయ కూర. ఇక అదైతే తొందర అవుతుంది కదా అనేసి ఇక అదైతే వండుతాను. దోసకాయలు ఉన్నాయి కానీ ఇక మా ఆయనకైతే జలుబు చేసింది ఫ్రెండ్స్. అందుకని ఇక దోసకాయ కూర అయితే ఉండట్లేదు. ఇప్పుడైతే మా ఆయన తులసాకులు తెంపుకొచ్చిండు. ఇప్పుడైతే వేడి నీళ్ళు అయితే వేడి పెడతాం మా ఆయనకి. కొంచెం ఇందాకలే అనుకున్నామ్మా ఏంటి వేడి పెడతామని. మర్చిపోయినా. ఇక తెంపుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇక ఆకులు లేనంటే మా ఆయన అయితే ఒక 4 తెంపుకొని వచ్చిండు. చాలు, అవసరం లేదు. అప్పటికే ఒకరొకరు ఎట్లా ఉంటుంది నగరంతా. అసలు ఉట్టి తులసాకులు నవ్వినా ఏం కాదు తెలుసా, మంచిది. వాళ్ళు కూడా తాగుతారు. టైం అవుతుంది. పిచ్చమ్మ ఒక్కసారి టైం చూసి రాపో బిడ్డ. మన టైం సరిపోతలేదు. గ్యాస్ పోయి మసాలా అప్పుడు వేయాలి. ఇప్పుడు వేస్తే అంత పచ్చి పచ్చి ఉంటుంది. చాకు సరిగ్గా కట్ కావట్లేదు. అది కొంచెం అటు ఇటు వేరే చాకు చూడాలి. నువ్వు ఎట్లా చెప్తావు తెలుసా? ఇవన్నీ కలిపి చెప్తావు నువ్వు అన్నీ. 8:28 ఎట్లా చెప్తావు చెప్పు నువ్వు. చూసేస్తా మళ్ళా. నీకు ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారమ్మా. రిచ్ ఫ్రాంక్గా మాట్లాడుతుంది.
అసలు ఆమె అడిగే క్వశ్చన్స్ కి మనకు సమాధానం రాదు అనేసి అంటున్నారు. ఎన్ని కొత్తాను టమాటాలు? ఒక 2-3. 2-3. దానికి ముందు ఏం లేదా ఇక? 8 ఉందా? దాన్ని 9 చేసి రాకు. ఏయ్ చెడిపోతాను నడు. బంక ఉంటుంది ఈ బెండకాయ. కొంచెం వేద్దాం. కారం పొడి చేస్తా ఈరోజు. ఉన్నప్పుడు అనుకున్నా చేయాలని, వీలు పడట్లే. జుట్లు వేస్తావా అయ్యాల వాళ్ళకి అసలు నువ్వు? వేస్తామ్మా ఇక. ఏంది టమాటాలు వేసి గిన్నె దించి ఈడ పెట్టినావేంటి? ఇది సిమ్లో పెడితేనే కొంచెం చిన్నగా మగ్గుతుంది. అది మంటే సరిగ్గా రావట్లేదు. నువ్వు తీసుకొచ్చి దాని మీద పెట్టినావా? నీళ్ళు అంత ఇంపార్టెంటా వాళ్ళ కూర కానీ ఫస్ట్? అదేం చేస్తాను మళ్ళా. టైం అవుతుంది బిడ్డ, మీరు తొందర రెడీ కండి. లేట్గా పోవద్దు స్కూల్కి అని ఎన్నోసార్లు చెప్తున్నాను నేను. లేట్ ఏం కావట్లేదు, తొందరనే పోతారు ఈ మధ్యలో. ప్రేయర్ చేస్తురట, తొందరనే పోతారు. ప్రేయర్ చేస్తే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అయితే ప్రేయర్ అట్లాంటిది ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. ఇక ఈసారేనమాట. మళ్ళీ ఎందుకే తింటారా అయింది ఇప్పుడు? ఇప్పుడు అన్నంలా తినిపిస్తలే నేను. అయిపోయినాయి, టోటల్ కంప్లీటెడ్. ఒకటే ప్యాకెట్ ఉన్నది. 2 ప్యాకెట్లు ఉన్నాయి అంతే, చేసుకోలేవు. నిన్ననేమో తొందరగా పని అయింది, ఇక రిబ్బన్స్ వేసి పంపించిన స్కూల్కి. ఇప్పుడు టైం లేదు అసలే. టైం ఉన్న రోజు మాత్రమే రిబ్బన్లు వేస్తా. రిబ్బనేది పెట్టిరే? నువ్వు తెచ్చినావా అసలు? తెచ్చినా. ఇది చూడు తెలియకలది, దువ్వాళ్ళ కింద వస్తుంది మీద. 9 దాకా హడావుడి ఉంటుంది ఇంట్లో అయితే. అందరి ఇంట్లో అంతే. మన ఇంట్లోనే ఉంటుంది కదరిచ్చు. అడావిడి అంటది. తెలియదు కదా రిచ్చి నీకు? ఏంటి అట్లా రిచ్చికి తెలుసు అన్నీ కానీ మర్చిపోతుంది అప్పుడు. పోతారు మరి, టైం కాలేదా? సుల్తాన్ నీళ్ళు సుల్తాన్ దొరికి చూసారు. మా సుల్తానే నీ ఆకులేయాలి ఇలా. ఏ మంచి లేత ఆకులు వేడి గిన్నె మీద పెట్టినావు, ఇవన్నీ ఎట్నో అయినాయి. చూడు అన్నం గిన్నె మీద పెట్టింది, ఆకు చూడు ఎట్ట అయిపోయింది. ఏమొద్ది ఇక చాలు. నల్లగా అయినాయి అవి. ఎందుకు? ఆగాగు, మూత జారిపోతుంది. పసుపు కొంచెం వేస్తే చాలా. ఓ పొంగుతుంది. కొంచెమే వేసిన గంత పచ్చగా అయింది. మూత పెట్టమ్మా, మళ్ళీ జారిపోయింది అనుకో. ఎగ్గిచ్చా ఇక్కడ పెట్టు, చూసుకుంటుంది మళ్ళీ తర్వాత. చికెన్ వేసినావా? ఎంత పచ్చగా అయింది.
నీకు అల్లుకోవచ్చా? మళ్ళీ ఇప్పి మళ్ళీ ఎత్తది పెద్దోడు, ఆగు ఎందుకు, మంచిగా మంచి రాలేదని చెప్పి మళ్ళీ ఎత్తది, నీ ఇష్టం. నీళ్ళు వడబోసుకోవాలి. జాగ్రత్త. ఏ జాలి ఉంటుంది అంత వేడి నీళ్ళు పోస్తే ఎలా? చాలు, వాళ్ళకి కూడా పోస్తా అన్నావుగా. ఇప్పుడు ఆ వేడి నీళ్ళు అన్ని వేడి నీళ్ళు పక్కకు పెడతాం. కషాయం తాగుతారు చూసినావా? కషాయం లెక్కనే ఉందిగా, అట్నే అనిపిస్తుంది. సరేలే, వాళ్ళకి తొందర జుట్లే ఇక నువ్వు లేట్ అవుతుంది. ఏమో కషాయం లెక్క చేసి పెట్టింది. ఎందుకట్లా పల్ల పల్ల అవుతాయి నెత్తి. చెప్పలే నేను ఇప్పుతుందని. లేట్ అయితే అంత తొందర కానీ